మీరు ఇవి ప్రాపర్గా నేర్చుకొని అప్పుడు ప్లేస్మెంట్స్ ఎందుకు రావో మనమే చూద్దాం. అర్థమైందా? ఓకే, లేదు మా వల్ల కాదంటారా, ఇంకా అందరూ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్మెంట్స్ కోసం ఎత్తుక్కోవట్లా, అట్లా ఎత్తుక్కుంటారు మీరు కూడా. 3 months ప్రాపర్గా కూర్చొని నేర్చుకుంటారా? నిద్రలో కూడా ఇవే గుర్తు రావాలి, అంతలా నేర్చుకోవాలి. నిద్రలో లేపి అడిగినా కానీ సరే ఇవి నిజంగా నాకు నైట్ అంతా నిద్ర లేదు తెలుసా. నిన్న నైట్ అంతా వీళ్ళకి ఎలా అరేంజ్ చేయాలి, ఇవన్నీ ఎట్లా నేర్పించాలి, ఎట్లా టైం టేబుల్ పెట్టాలి. నాకు నైట్ 3ంటికి మెలకు వచ్చింది, 3 నుంచి నాకు ఇంక ఇదే తిరుగుతుంది మైండ్లో. వీళ్ళకి రేపు ఏం చెప్పాలి, వీళ్ళేమో రారు సరిగ్గా వినరు, నాకు ఇంక ఇదే తిరుగుతుంది. మీకు హాఫ్ డేస్ పెడితే ఇంక అంతే సంగతులు. ఒక్కరోజైనా వచ్చారు మీ బ్యాచ్, పీడీ వాళ్ళైనా కానీ వచ్చారు కానీ ఆఫ్టర్నూన్, మీ వాళ్ళు ఒక్కరు కూడా రాలా. అందుకే నేను డిసైడ్ అయ్యా 9 to 6:30 ఇక్కడ ఉండాల్సిందే, నేర్చుకోవాల్సిందే ప్లేస్మెంట్స్ కావాలంటే. నేర్చుకుంటామంటే ఏదో నా కోసం కాదయ్యా, ఏదో అవి కంప్లీట్ చేయాలి, సి లాంగ్వేజ్ చెప్పేశారు కదా ఈరోజు ఇవి కంప్లీట్ చేసేయాలి, అది కాదు. మీరు ప్రాపర్గా లాజికల్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఒక ప్రాబ్లం అనేది ఇస్తే అది ఎలా లాజికల్గా మనం సాల్వ్ చేయాలి అనే స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫ్రెషర్స్ నుంచి అదే. ఓకే, ఇవి మాత్రం మెయిన్. ఎడిషనల్ ఇవి మీరు నేర్చుకునే ప్రాజెక్ట్స్, ప్రోటోకాల్స్ ఇవితో కాకుండా. అర్థమైందా? సో 100% ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా క్రాక్ చేయాలి, క్రాక్ చేస్తాము. అందుకే ఈ స్కెడ్యూల్ కూడా. ఓకే, ఇప్పుడు చెప్పండి, మార్నింగ్ 9 to 6:30 వస్తారా, రారా? వస్తే మీకే మంచిది.